అందరికీ నమస్కారం. ఆగస్టు 9వ తారీఖు ఆషాఢ బహుళపక్ష ఏకాదశి. దీనినే కామిక ఏకాదశి అని పిలుస్తారు. మన సమస్త కోరికలు కూడా నెరవేరాలి అనంటే ఈ ఏకాదశిని ఆచరించాలి. ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని బ్రహ్మదేవుడు నారదుల వారికి వివరించారట. అయితే మనకున్నటువంటి కొన్ని ఘోరమైన పాపాల నుంచి కూడా మనం బయటపడాలి అనంటే ఈ ఏకాదశిని మనం ఆచరించాలి. ఇంతకీ ఆ పాపాలు ఏమిటి అనంటే, బ్రహ్మహత్య పాతకం నుంచి బయటపడాలి అనంటే ఈ ఏకాదశిని ఆచరించాలట. అలాగే గర్భస్థ శిశువుని హత్య చేసినటువంటి ఘోరమైన పాపం, ఇంకింతకంటే దారుణమైనటువంటి పాపం ఇంకోటి ఉండదేమో అని అనిపిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో అదే అబార్షన్లు చేయించుకోవద్దు. తెలిసి తెలియక ఒకవేళ చేసినట్టయితే ఆ పాపాల నుంచి నివృత్తి అవ్వాలి. ఆ పాపాలు అనుకుంటే కనుక ఈ ఏకాదశిని ఆచరించాలి. తెలిసిన తర్వాత కూడా చేస్తే ఇంకా దానికి నిష్కృతి ఉండదు. దయచేసి జాగ్రత్త వహించండి. అలాగే పితృదోషాల నుంచి కూడా బయటపడతాము ఈ ఏకాదశిని కనుక మనం ఆచరిస్తే. ఈ ఒక్క ఏకాదశి చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం మనకి లభిస్తుంది. ఇందుకే ఏం చేయాలి ఏకాదశికి అనుకుంటే గనక, చక్కగా తులసి మాలలు మనకి దొరుకుతున్నాయి. ఒక 2 మూరలు తెచ్చుకోండి, స్వామివారికి సమర్పించండి. ఒక్కొక్క దళంతో స్వామివారికి అర్చన చేయండి, సహస్రనామాలు చేయండి. రాకపోతే అష్టోత్తరం, అది రాకపోతే ఓం నమో నారాయణాయ అష్టాక్షర్ ఇది చదువుతూ 108 తులసి దళాలు స్వామివారి సమర్పించండి. అంటే స్వామివారి పూజ అయిపోయింది. ఖచ్చితంగా ఉపవాసం ఉండండి. ఉండలేని వాళ్ళు పళ్ళు పాలు అనేవి ఖచ్చితంగా స్వీకరించవచ్చు. రాత్రి ఉప్పిడి పిండి చేసుకుని తినచ్చు. మరి మరుసటి రోజు ఎప్పుడు తినాలి? సోమవారం ఉదయం 8 గంటల లోపు మీ పారణ అయిపోవాలి. అంటే పొద్దున్నే లేవాలి, చక్కగా వంట చేసేసుకోవాలి, స్వామివారికి సమర్పించాలి, ఎవరికైనా దాన ధర్మాలు చేయాలి, ఆ తర్వాత మీరు తినేయాలి. సో 8 గంటల లోపు తినేయండి. అలాగే లాస్ట్ టైం కూడా ఏకాదశి ఆదివారమే వచ్చింది. ఒకళ్ళు అడిగారు, ఏమండి ఏకాదశి ఉపవాసం ఉన్నాము, మరుసటి రోజు పారణ అయిపోయిన తర్వాత నాన్ వెజ్ తినచ్చా అంటే, మీకు నమస్కరించి చెప్తున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో, ఆదివారం అయితే ఎటువంటి పరిస్థితుల్లో మీరు నాన్ వెజ్ తినద్దు. మీరు నాన్ వెజ్ తింటే నాకు వచ్చిన నష్టం ఏం లేదు, మీ భవిష్యత్తు బాగుండాలని చెప్తున్నాను. అలాగే నాకేమి చికెన్ షాప్ వాళ్ళతో గొడవలు కూడా ఏమీ లేవు. ఖచ్చితంగా ఆదివారం రోజు నాన్ వెజ్ మానేయండి. మరుసటి రోజు పారణ అయిపోయిన తర్వాత తినచ్చా అంటే అది కూడా చేయకండి. ఈ ఏకాదశిని చక్కగా మీరందరూ చేసుకుని స్వామి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో నారాయణాయ.